నన్ను గురించి ఏం ఆశించావు, ఏం ఊహిస్తున్నావు, నా వలన మీకు ప్రయోజనం ఏంటి, ఏం ఆశిస్తున్నావు అని అడిగితే మొట్టమొదటి సమాధానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఆలోచించేయండి. యేసు ప్రభువు వారు అంటున్నారు, అందరూ ఇక్కడే ఉండండి, ఎటు వెళ్ళిపోవద్దు, జాగ్రత్తగా. యేసు ప్రభువు వారు అంటున్నారు, నేను నీవేమిటో తెలిసి కూడా నిన్ను ఎన్నుకున్న కారణం ఏంటో తెలిసిన, నీవు ఏదో వజ్రంలాగా వైడూర్యంలాగా ఉంటావని కాదు. మీరు చెప్పండి, నాకు తెలిసి మనం ఇళ్లలో వాడుకునే సరుకులన్నిటితో పోల్చుకుంటే చీపెస్ట్ గ్రాసరీ ఏంటంటే సాల్ట్. అవునంటారు. కేజీ ఉప్పు కంటే ఇంకా తక్కువ ప్రైస్ ఉన్న మన నిత్యావసర సరుకు ఏది లేదనుకుంటున్నాను నేను. ఏమనంటే మీరు నాతో చెప్పచ్చు. ఎవరంటారా? ఉందా? ఏది లేదు, నాకు తెలిసి ఏది లేదు. కేజీ ఉప్పు కంటే తక్కువ ప్రైస్ ఉన్నది ఏది లేదు నాకు తెలిసి. నేను నువ్వు వజ్రంలాగా ఉంటావని అనుకోవట్లా, వైడూర్యంలాగా, రత్నంలాగా, బంగారంలాగా, వెండిలాగా నువ్వు ఉంటావని నేను అనుకోవట్లా. బేసికలీ నీవు ఉప్పులా ఉంటే చాలు. ఏమని? ఉప్పులా ఉంటే చాలు. అంటే నేను దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, నీవు క్రైస్తవుడు అయిన తర్వాత, మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత, నీ ఉన్న ప్రతి ప్రదేశము రుచిగా మారిపోవాలి. నువ్వు స్కూల్లో ఉన్నావా, క్లాస్లో ఉన్నావా, నీ వలన నీ క్లాస్కి టేస్ట్. నీవు కాలేజ్లో ఉన్నావా, నీ వలన నీ కాలేజ్కి టేస్ట్. మీరు ఒక పని ముఠాలో ఉన్నారా, మీ వలన మీ ముఠాకి టేస్ట్. మీరు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఉన్నారా, మీ వలన ఆ ఆఫీస్కి టేస్ట్. నీ వలన నీ కుటుంబానికి రుచి, నీ వలన నీ సంఘానికి రుచి. మీరు చెప్పండి, ఉప్పు విషయంలో మీరు క్వాలిఫైడేనా? నా ప్రశ్న అర్థమైందా? ఉప్పులాగా ఉండుట అనే విషయంలో ఎప్పటి వరకు మీరు క్వాలిఫైడేనా? అర్థం కాలేదా? నా ప్రశ్న అర్థం కాలేదు అన్న వాళ్ళు కూడా చేతులు చూపించారు. అర్థం కాలేదా? చిన్ని ఒకటి నాకు అర్థం కాలేదు కదా, మిగిలిన వాళ్ళందరికీ పరిస్థితి నాకు తెలియదు. ఇప్పటి వరకు, క్రీస్తును కలిగిన తర్వాత ఇప్పటి వరకు నీవు ఉప్పులాగా ఉండుట అనే విషయంలో క్వాలిఫై అయ్యావా అంటే ఉత్తీర్ణత చెందావా అని. ఇప్పుడు ఎవరు అర్థమైందా? నేను క్వాలిఫైడ్, నేను ఇప్పటి వరకు ఎక్కడ ఉంటే అక్కడ టేస్ట్గా ఉంది అన్న వాళ్ళు కూడా చేతులు చూపిస్తారు. సరే, నేను కుడి చేతిని ఇంకొక విషయంలో చూపించమంటున్నాను. నాకు అర్థమయ్యే నేను నా కుడి చేతిని ఎత్తలేదు అన్న వాళ్ళని కుడి చేతిని చూపించండి. మీ విశ్లేషణ నాకు అర్థమయ్యే నా కుడి చేతిని ఎత్తలేదు.
యేసు ప్రభువు వారు మనల్ని ఉప్పులాగా ఉండాలని అనుకుంటున్నారు. వాస్తవానికి మనం కూడా ఉప్పులానే ఉండాలని అనుకుంటాం, కానీ చేదుగా ఉండాలని మనం ఎవరు అనుకోం. యేసు ప్రభువు వారి ఉద్దేశము మనం ఉప్పులా ఉండాలని, వాస్తవానికి మన ఉద్దేశం కూడా మనము ఉప్పులా ఉండాలని. కానీ యేసు ప్రభువు వారి ఉద్దేశం నెరవేరకుండా, మన ఉద్దేశం కూడా నెరవేరకుండా, మనల్ని రుచికరంగా ఉండకుండా, మన దైనందిన జీవితంలో నీవు క్రీస్తు యొద్దకు వచ్చిన దగ్గర నుంచి నీతో పోరాడుతున్నవారు ముగ్గురున్నారు. వారిలో మొదట నువ్వే నీకు శత్రువు, రెండోది లోకము, మూడోది సాతాను. ఈ విషయంలో మీరు ఎంత పోరాటం చేస్తున్నారు? బాబు అందరికీ ఉన్నారా? నేను మీ అందరికంటే బాగా అలసిపోతున్నా. మీరు అలసిపోయామని నేను చెప్పొద్దు. చెప్పండి. మనల్ని ఉప్పులాగా సాతాను ఉండనీయడు. దాని కొరకు ఎందాకైనా పోరాడతాడు. మర్చిపోవద్దు, ఉప్పు దాకా ఉండనీయడు. దానికోసం ఎందాకైనా పోరాడతాడు. ఆ కారణంగానే మన నాలుకలు, మన పెదవులను మనల్ని సరిగా వాడనివ్వడు, మన చూపులను సరిగా వాడనివ్వడు, మన ఆలోచన విధానాన్ని సరిగా వాడనివ్వడు. నీకు ఉప్పులాగా ఉండకూడదని ఉంటే నీ కుటుంబానికి, నీ ఉన్న సంఘానికి, నీ ఉన్న సమాజానికి రుచి వస్తుందనే భయంతో సాతాను లోకాన్ని, నీ శరీరాన్ని ప్రేరేపిస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు నీవు ఎంత మేరకు పోరాడుతూ ఉన్నావు? ఈ ప్రశ్న అర్థమైందా? ఎంత మేరకు పోరాడుతున్నావు? చెప్పండి, ఎంత మేరకు పోరాడుతున్నావా? పోరాడుతున్నారని నేను అనుకోవచ్చా? అందరూ పోరాడుతున్నారంటారా? పోరాడుతున్నారు కానీ ఓడిపోతున్నారంటారా? మనం పోరాడాలి. దేవునికి స్తోత్రం. మనం పోరాడుతున్నాం కదా. ఎండ వేస్తుందని పోరాటంలో చెప్పులు వేసుకుంటున్నాం. ఎండ కోసం పోరాటంలో గొడుగు, ఎండ కోసం పోరాటంలో గుడిసె, పందిరి, ఇల్లు, ఏసీ రూము. నేను ఉప్పుగా ఉండేందుకొరకు ఎలాంటి పోరాటాన్నైనా నేను చేస్తాను. జాగ్రత్తగా. నెక్స్ట్, మొట్టమొదటి దేవుడు మనల్ని ఉప్పులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ ఉప్పులాగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. రెండవది, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకై దీపపు స్తంభం మీదనే పెట్టుదరు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమున మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. తీసుకున్నారు. రెండవదిగా, మనము వెలుగు వలె ఉండాలి అని కోరుకున్నారు. ఏమని చెప్పండి కొంచెం గట్టిగా. వెలుగు వేసి పనిచేయట్లేదా? నేను చాలట్లేదా మీకు? వెనకాల వేసి సరిగా రావట్లేదమ్మా. ఓకే, అవన్నీ వాస్తవ దగ్గర రాకూడదు. చూడండి, ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువు వారు జెబులూను నఫ్తాలి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు
అక్కడ చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు చూశారు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు, గొప్ప వెలుగు. చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు. క్రైస్తవుడు వెలుగుగా ఉంటే, క్రైస్తవుడు ఎలా వెలుగవుతాడు? నీ వాక్యము వెల్లడకు తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి దయచేస్తుంది. నేను వెలగడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క సూత్రం, నాకు వెలుగు ఉండడం, నాకు వాక్యం ఉండడం. క్షమించండి, జాగ్రత్తగా. నాకు ఎవరికి వాక్యము ఉంటుందో, ఎవరికి వాక్యము దొరికినో, ఎవరిలో వాక్యము ఉన్నదో వారందరూ వెలుగుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. వెలుగుగా ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలిసిన, he impacts the family, he impacts the society. కుటుంబాన్ని ప్రభావితం చేసేవాడిగా ఉంటాడు, సమాజాన్ని ప్రభావితం చేసేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాను? కుటుంబాన్ని ప్రభావితం చేసేవాడిగా, సమాజాన్ని ప్రభావితం చేసేవాడిగా. క్రైస్తవుడు వెలుగుగా ఉండడం అంటే, క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని నిజంగానే విని గ్రహించి అవలంబించే స్థాయిలో ఉంటే, విని గ్రహించి అవలంబించే స్థాయిలో ఉంటే తను ఖచ్చితంగా నిశ్చయంగా వెలుగుగా ఉంటాడు. ఈ వెలుగుగా ఉన్న క్రైస్తవుడు తన ఇంటిలో, తన కుటుంబంలో అన్ని రంగాలలో ఉన్న చీకటి అంతటినీ పారద్రోలేయాలి. దేవునికి స్తోత్రం. అన్ని రంగాలలో ఉన్న చీకటి, ఏమన్నాను మరలా? క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మూఢనమ్మకాలు ఉండకూడదు. క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆచారాలు ఉండకూడదు, అతి విశ్వాసాలు ఉండకూడదు, అజ్ఞానం ఉండకూడదు, దుబారా ఉండకూడదు, మనీని విచ్చలవిడిగా వాడేయడు, ఒకే వస్తువులను పాడు చేయడు, వస్త్రాలను పాడు చేయడు, ఏళ్లను పాడు చేయడు. క్రైస్తవుడు నిజంగా వెలుగు. అన్ని రంగాల్లో భార్య అద్భుతమైన తెలివిగా ఉంటది, భర్త అద్భుతమైన తెలివి, అది క్రింద నుంచి వచ్చిన తెలివి కాదు, పైనుండి వచ్చిన తెలివి. బిడ్డలు జ్ఞానం కలిగి ఉంటారు, బాగా చదువుతారు, క్యారెక్టర్ కలిగి ఉంటారు, భవిష్యత్ గురించి ఆలోచిస్తారు, బాధ్యత కలిగి ఉంటారు, సహాయం చేసేవారిగా ఉంటారు, భవిష్యత్తును నిర్మాణం చేసేవారిగా ఉంటారు, అనేకులకు వెలుగును ప్రతిబింబింపజేసేవారిగా ఉంటారు. ఎవరు? వెలుగుగా ఉన్న క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. మీరేమనుకుంటారు నాకు తెలియదు. క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అంటే, ఎక్కువ మంది క్రైస్తవులు చేతిలో ఒక బైబిలు, ఒక పాటల పుస్తకము నాకుంటే నేను క్రైస్తవుడనే. చేతిలో ఉన్న బైబిలు, పాటల పుస్తకము నిన్నేమి ప్రభావితం చేయదు. బైబిల్ నీ హృదయం లోపట ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్ని రంగాలలో చీకటి పారద్రోలబడాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తుతిద్దాం. కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను, సో తను ఒక దైవ సేవకుల కుటుంబంలో నుండి వచ్చింది కాదు, ఏదో ఒక పెద్ద సంఘంలో పెరిగి వచ్చిన ఆవిడ కూడా కాదు. ఒక సర్వసాధారణమైన మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి ఏమీ తెలియకుండా ఒక ఎంటీ ఉమెన్ గా వచ్చింది ఆవిడ. ఈ రోజున ఒక మంచి ఆరాధికురాలుగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా తయారైంది అంటే తనేం చెబుతుందో సమాధానం మీరు తనని అడగండి. యూ షుడ్ హ్యావ్ టు ఇంపాక్ట్ యువర్ హస్బెండ్. మీరు మీ భర్తను ప్రభావితం చేసేవారు కావాలి.
మీరు మీ భార్యను ప్రభావితం చేసేవారు కావాలి. మీరు మీ బిడ్డలను ప్రభావితం చేసేవారు కావాలి. మనము మన ఉమ్మడి కుటుంబాలను ప్రభావితం చేసేవారు కావాలి. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ వెలుగు కలగాలి. వెంటనే అక్కడ ఉన్న చీకటి వెళ్ళిపోవాలి. ఇది దేవుడు మన గురించి ఆయన ఆశించిన స్టేటస్. మనల్ని ఆయన టీంలో చేర్చుకున్నందుకు. రెండవ ప్రశ్న, ఇప్పటి వరకు నీవు క్రీస్తు దగ్గరకు వచ్చి ఉప్పు వలె ఉండడంలో ఫెయిల్ అయినావు అని నువ్వే చెప్పావు. పోనీ ఇప్పటి వరకు క్రీస్తు దగ్గరికి వచ్చిన నీవు వెలుగు వలె ఉండడంలో సక్సెస్ అయ్యావా? సక్సెస్ అయ్యారా? నా ప్రశ్న అర్థమైందా? నేను క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వెలిగిపోయానండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్పగలరా? మీరేమంటారు చెప్పండి? క్రైస్తవులు వెలుగు వలె ఉన్నారంటారా? చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ గారు, ప్రభుదాస్ గారు ఏమంటారు? క్రైస్తవులు వెలుగు వలె ఉన్నట్టు కనిపిస్తున్నారా? నాకు తెలిసి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని స్వార్థంగా బ్రతికేవారుగా నాకైతే కనిపిస్తున్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని పొలాలు సంపాదించుకుందామా, ఇళ్ళు సంపాదించుకుందామా, ఉద్యోగాలు సంపాదించుకుందామా, వాక్యాలు సంపాదించుకుందామా, పెళ్ళిళ్ళు చేసుకుందామా, పిల్లల్ని కందామా. ఏమో రాజు ఏమంటారు? నేను తప్పుగా అర్థం చేసుకుంటానంటారా? ఏమో సుజాత, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానంటారా? చార్లెస్ అయ్య గారు ఏమంటారు? నా యాటిట్యూడ్ సరిగా లేదంటారా? చెప్పండి, ఏమంటారు చెప్పండి. నేను సరిగా ఆలోచించట్లేదంటారా? అమ్మ లత, నా ఆలోచన విధానం కరెక్ట్గా లేదంటారా? ఎక్కడ తప్పు జరుగుతుందంటారా? నాకైతే క్రైస్తవులు అలానే కనిపిస్తున్నారు. ఊరికనే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని అది ఇది ఇది అది సంపాదించుకోవడం అనుకుంటున్నారు. కానీ అసలు దేవుడు నన్ను టీంలో చేర్చుకున్నప్పుడు నన్ను గురించి ఏం ఆశించాడో దాన్ని నేను నెరవేర్చే పనిలో లేదు. అందుకే లూదియా రక్షించబడితే లూదియా ఇల్లంతా రక్షించబడింది. కొన్నేళ్ళు రక్షించబడితే కొన్నేళ్ళు ఇల్లంతా రక్షించబడ్డారు. చెరసాల నాయకుడు రక్షించబడితే చెరసాల నాయకుడు ఇల్లంతా రక్షించబడింది. జక్కయ్య రక్షించబడితే జక్కయ్య ఇల్లంతా రక్షించబడింది. నీ ఇల్లు అనంటే నీవు, నీ బంధువులు, నీ అమ్మ బంధువులు, నీ నాన్న బంధువులు, నీ భర్త బంధువులు, అందరి బంధువులు దేవుని వెలుగును నీలో చూడగలిగితే రక్షణ ఎంతో దూరంగా ఉండదు. దేవునికి స్తోత్రం. రెండవ ప్రశ్న, నీవు వెలుగుగా ఉండడంలో సక్సీడ్ అయ్యావా? వాక్యం అర్థమవుతుందన్న వాళ్ళు కూడా చేత చూపించండి. వెలుగుగానే ఉన్నాము, ఏకాగ్రతగానే ఉన్నాము. మీరు చెప్పండి, మనల్ని బట్టి యేసయ్య ఏమని సంతోషించాలి? ఇంకా దేవుడు మన గురించి ఏం ఆశిస్తున్నాడు? హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనం. హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనం. ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కాదు. ఏమంటారు? దేవుని వాక్యం ఏమంటుంది? నేను నిన్ను గురించి ఆశిస్తున్న స్టేటస్ ఏంటో తెలిసిన? కాలము, నీ వయస్సును బట్టి చూస్తే క్రీస్తులోనికి నీవు వచ్చిన తర్వాత నీ వయస్సును బట్టి చూస్తే నీవు ఒక బోధకునిగా ఉండవలసిన వ్యక్తివి. మీరు చెప్పండి, యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన పేతురు ఎన్ని సంవత్సరాలకు బోధకుడయ్యాడు? తోమా ఎన్ని సంవత్సరాలకు బోధకుడయ్యాడు?
బర్తలోమే ఎన్ని సంవత్సరాలకు బోధకుడయ్యాడు? ఆంధ్రే ఎన్ని సంవత్సరాలకు బోధకుడయ్యాడు? మీరు చెప్పండి. నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా 300 సంవత్సరాలు కాలేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు కుడి చేతిని చూపించండి. చెప్పండి. నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా 3.5 సంవత్సరాలు అవ్వలేదు అన్న వాళ్ళు కుడి చేతిని ఎవరైనా చూపించండి. ఏం జరిగింది? చేతులు బరువెక్కిరి అంటారా రౌదాసాయి గారు? ఉన్నా రాజు, చేతులు బరువెక్కిరి అంటారా? మే 5వ తేదీన నేను వరంగల్లో ఒక మీటింగ్లో వాక్యాలు బోధించడానికి వెళ్ళాను. తెల్లవారుజామున ప్రయాణం 3 గంటలకి. మరుసటి రోజు మంగళవారం వలసలు కళ్ళు మూతలు పడుతున్నాయి, పోటీలు పెట్టారు. మరుసటి రోజు మంగళవారం రాత్రి కరెంట్ లేదు, చాలాసేపు దాకా బయట కూర్చుని ఉన్నా. ఈ 2 పిల్లలు వచ్చారు నా దగ్గరికి. ఈ 2 పిల్లలు వచ్చి ఏమన్నా తెలిసిన, వాడు 9th క్లాస్కి వస్తున్నాడు, వీడు 9th క్లాస్. ఏమన్నా తెలిసిన, పాస్టర్ గారు మేము రేపు రాత్రికి కొత్తపాలెం చర్చికి వెళ్ళి అక్కడ ఆరాధన జరిగించి రావచ్చా అని అడిగారు. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు వెళ్ళాలి, అడవిలో గుండా ప్రయాణం చేయాలి. వీడు ఎక్సెల్ బండి నడుపుతాడు. నాకు కొంత సంతోషం కలిగింది, కొద్దిగా నవ్వొచ్చింది. మేము అడవిలో కూడా రాత్రిపూట వెళ్ళాలి. ఏం కాదు పాస్టర్ గారు, వెళ్తాం. తిను వాడు సుమంత్ వీళ్ళు 3 వెళ్ళారండి. వీళ్ళకి తోడు పాల్స్ని వెళ్ళాడు. వీళ్ళు 3 కొత్తపాలెం వెళ్ళి 3 పాటలు పాడి 3 5లు 15 నిమిషాలు వాక్యం చెప్పి ఆరాధన జరిగించి వచ్చారు. ఒకసారి గట్టిగా మీరు చెప్పండి. కాలమును బట్టి చూస్తే చెప్పండి, కాలమును బట్టి చూస్తే మనం ఎవరు? కానీ ఎక్కడున్నాం? బోధకుని మెట్టు దగ్గరికి వచ్చామా? చెప్పండి, బోధకుని మెట్టు దగ్గరికి వచ్చామా? And then fourthly, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జన్మను, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అమూల్యమైన నీ రక్తముచే విడుదలనిచ్చితిరే. అమూల్యమైన నీ రక్తముచే విడుదలనిచ్చితిరే. రాజుల వారే, యాజకుల వారే నీకై పిలిచితివే. రాజుల వారే, యాజకుల వారే నీకై పిలిచితివే. అమూల్యమైన
విడుదలనిచ్చి తీరే రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలిచితివే రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలిచితివే. రెండు చేతులెత్తి దేవుని వాక్యం అంటుంది మనమందరము పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం. కుడి చేతుల పైన ఎత్తి చెప్పండి, నేను పిలువబడిన వాడను. గట్టిగా చెప్పండి, యు ఆర్ కాల్డ్. చాలా మంది దైవ సేవకులు ఎవరో కొందరే పిలువబడ్డారని చెప్పేసి తెలియక చాలా కబుర్లు చెప్పారు. మనమందరం పిలువబడిన వారు. పాస్టర్లుగా ఉండడం కోసం పిలువబడిన వారు కాకపోవచ్చు, కానీ సేవ చేయడం కోసం పిలువబడిన వారు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి పిలువబడ్డ వారు. నశించుచున్న ఆత్మను దేవుని కొరకు సంపాదించడం కోసం పిలువబడిన వారు. దేవుని వాక్యం అంటుంది, నేను నిన్ను టీంలో చేర్చుకున్న కారణం ఏంటో తెలిసిన, నీవు ఒక యాజకుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమైంది? నీ ఒక యాజకుడు అవ్వాలి. హౌ ద గాడ్ వర్కింగ్ ఇన్ యూ. దేవుడు నీలో ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాడు. మూడున్నర సంవత్సరాల్లో పేతురు సేవకుడయ్యాడు. 3.5 సంవత్సరాలలో థోమస్ సేవకుడయ్యాడు. ఆంద్రేయ సేవకుడయ్యాడు. బర్తలోమై సేవకుడయ్యాడు. అనతి కాలంలో పౌలు సేవకుడయ్యాడు. బర్నబా సేవకుడయ్యాడు. స్టెఫెన్ సేవకుడయ్యాడు. ఫిలిప్ సేవకుడయ్యాడు. అట్లయితే మేము వచ్చేవాళ్ళం గారు పాస్టర్ గారు అంటారా? అందరు ఇక్కడే ఉన్నారా? మెలకుగానే ఉన్నారా సహోదరులారా? దేవునికి స్తోత్రం. మీరు ఎంతవరకు నమ్ముతారో లేదో నాకు తెలియదు. దేవుడు పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నమ్మకండి. ఒక విషయం చెప్తాను. శివారా, వీడు తక్కువ యాక్టివ్గా ఉండేవాడు మా గ్రూప్లో అత్యంత తక్కువ యాక్టివ్గా ఉండేవాడు అంటే వీడే. అత్యంత తక్కువ యాక్టివ్గా ఉండేవాడు వీడు. వాళ్ళ అమ్మతారట అంటాడట, నేను బాగా చదువుకుని సేవకున్న ఈ సొంటివారి పనిలో సేవ చేయాలి రా. గట్టిగా చెప్పలు పెట్టి అంటే దేవుడు ఎలా పని చేస్తున్నాడు. ఇంకా వారెవరికి రక్షణ లేదు. వారు కేవలం మార్నింగ్ ఈవినింగ్ మా ప్రేయర్ గ్రూపులో, బైబిల్ స్టడీ గ్రూపులో ఉండేవాళ్ళు, అంతే వాళ్ళు. హౌ ద గాడ్ వర్కింగ్ ఇన్ యూ. దేవుడు నేను టీంలో చేర్చుకున్నది నువ్వు ఉప్పు వలె ఉంటావని. దేవుడు నిన్ను టీంలో చేర్చుకున్నది నువ్వు వెలుగు వలె ఉంటావని. దేవుడు నిన్ను టీంలో చేర్చుకున్నది నువ్వు ఒక బోధకుడు అవుతావని. దేవుడు నిన్ను టీంలో చేర్చుకున్నది ఒక యాజకుడు అవుతావని. ఆయన టీంలో నీవి 4 పాత్రలు కానీ పోషిస్తే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చెబుతున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం.
ప్రకటన గ్రంథం 20 ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అనండి అన్నమాట. 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటే అర్థం ఏంటి? గోకుల్ చాలా రోజులు కనిపించావు, థ్యాంక్ యూ, చాలా రోజులకైనా కనిపించావు. రాజ్యము చేయడం అంటే ఏలడం. యేసు ప్రభుల వారి క్యాబినెట్ లో నీవు ఉండాలనుకుంటున్నావా? రాజ్యము నీదే నయ్యా, యుగ యుగములు ఏలువాడా, రాజ్యము నీదే నయ్యా, యుగ యుగములు ఏలువాడా, రాజ్యవారసునిగా నన్ను చేసితివి, రాజ్యవారసునిగా నన్ను చేసితివి, ఆరాధించి ఆనందింతుము, నిన్నే ఆరాధించి ఆనందింతుము, రాజ్యము నీదే నయ్యా. ఇది దేవుడు మన ఎడల ఆశించిన స్థితి. ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తున్నాను. సంవత్సరం అంతా చదివావు, పరీక్ష హాల్లో కూర్చున్నావు, నీకు పేపర్ ఇవ్వబడింది, ఇప్పుడు పరీక్ష రాస్తున్నావు. అందరి నా వైపు చూడండి. మొదటి గంటలో ఏమీ రాయలేదు, రెండవ గంటలో కూడా ఏమీ రాయలేదు, ఆఖరి అరగంటలో కూడా ఏమీ రాయలేదు. నేను చెప్పు నీ భవిష్యత్తు ఏంటి? నీ నరాల్లో రక్తం ఎంత వేగంగా ప్రవహిస్తుంది, నీ గుండె ఎలా గట్టిగా కొట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న మీలో ఇలాంటి కళ కొంతమందికి వచ్చింది. వారిని కుడి చేతులు చూపిస్తారా? అలాంటి కళ సిగ్గుపడకుండా, అలాంటి స్ట్రైట్గా మిమ్మల్ని చూసి మడిపోకూడదు. అలాంటి కళ వచ్చిన వాళ్ళు మీ కుడి చేతులు చూపించవచ్చు. చెప్పండి. 2.25 గంటల వరకు కూడా నువ్వేమి రాయలా. 1/2 గంట సమయం మిగిలింది. మరి ఆ 1/2 గంటలో కూడా నువ్వేమన్నా రాసావో లేదో తెలియదు. ఇన్విజిలేటర్ వచ్చాడు, బలవంతంగా నీ దగ్గర పేపర్ లాక్కున్నాడు. వారం రోజుల్లో రిజల్ట్. ఊహించు నువ్వు ఎట్లా ఉంటావు. అందరు ఇక్కడే ఉన్నారు. మీ వయసు ఎంత? ఇప్పటి వరకు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వెలా సద్వినియోగం చేసుకున్నావు? ఈ మధ్యాహ్న కాలం మందు నీ తండ్రి నీ భుజాన్ని తడుతున్నాడు, నిన్ను మేల్కొల్పుతున్నాడు. నీవు ఆయన ఆశించిన ఆశల్లో అట్టర్ ఫెయిల్యూర్,
అట్టర్ ఫ్లాప్ అయ్యావు. ఆయన నీకు కృపనిచ్చి సహాయం చేస్తానంటున్నాడు. దానికి నువ్వు చేయాల్సిందల్లా నీ తప్పిదలను ఒప్పుకొని విరిగిపోయి, నాన్న నాకు కొంచెం సమయం ఇవ్వండి, మీరు ఆశించిన పాయింట్కి నేను వస్తాను, నాకు సహాయం చేయండి. తలవంచుగా